కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం భగవన్నామంను విస్మరించవలదు. శ్రీ హరనాథ మహాప్రభువు తన భక్తులకు హితమునకై ఆధ్యాత్మిక మార్గమున పురోగమించుటకై అనేక లేఖలను వ్రాశారు. అంతేకాక తన జన్మోత్సవ వేడుకలలో మానవాళికి విశ్వ సందేశములను అనుగ్రహించారు. అందరి కొన్ని అంశములను మరొక మారు జ్ఞప్తికి తెచ్చుకుందాము. శ్రీ శారదాచరణ్డే గారు వ్రాసిన పత్రముకు సమాధానము వ్రాస్తూ తన లేఖలో శ్రీ కుసుమహరనాథ మహాప్రభువు వారు తల్లిదండ్రులను భగవానునిగా తలంచి పూజింపుడు అని అన్నారు. తల్లియే గురువు ఈశ్వరుడు అన్నారు. బ్రహ్మ విష్ణువు శివుడు ముమ్మూర్తులకు ఆధారము తల్లి. నీవు తల్లి కడుపున పడినప్పటి నుండి నవమాసములు నిన్ను జాగ్రత్తగా మోసి నీకు జన్మనిచ్చి నీ మూత్ర నీచములను కడిగి ప్రేమతో పెంచి పోషించినది తల్లి. తల్లి ప్రేమకు ఏ ప్రేమ సాటిరాదు. ఇక తానే గురువై నీ జీవితమును మంచి మార్గమును పెట్టుటకు ప్రయత్నించుచున్నది తల్లి. కానీ తల్లి ప్రేమ బిడ్డపై అనంతముగా ప్రవహించును. కనుక తల్లి అంతరంగమునకు ఏ విధమైన కష్టము కలిగించుట మంచిది కాదు. అమ్మ అని అమ్మను తలంచిన నీ జన్మ ధన్యమగును. నీకు ఇంద్రత్వము బ్రహ్మత్వము లభించినను నీవు నీ తల్లిని అగౌరవపరిచిన నీకు అధోగతియే. తల్లిదండ్రుల పాదపద్మముల కంటే పుణ్యక్షేత్రములు లేవు. తల్లిదండ్రులను సేవించినచో నీవు అన్ని పుణ్యక్షేత్రములు దర్శించినట్లే. నీ తల్లి పాదపద్మములను శరణు వేడుము. నీవు అన్ని పుణ్యతీర్థములను ఇంటి నుండియే చూడగలవు. పవిత్ర జలములలో అంటే గంగా యమున సరస్వతి నదులలో మునిగి స్నానము చేయుట కంటే తల్లిదండ్రుల వద్ద పాదతీర్థము సేవించిన ప్రాపంచిక శారీర బాధలు తొలగును అని మరియు కృష్ణభక్తి కలుగును అని మాతృమూర్తి యొక్క అనంతమైన శక్తిని చాటి చెప్పారు. కనుక తల్లిదండ్రులను ప్రేమించి సేవించుట కన్నా అనన్యమైనది లేదంటారు మన ప్రభువువారు. శ్రీ కుసుమహరనాథ మహాప్రభువు వారు వారి ఉపదేశములలో మధురమైన హరినామాన్ని సదా స్మరించండి అన్నారు. ఏ నామము చేస్తే మంచిదో తెలుసుకోవాలని ఒక భక్తుడు అడిగినప్పుడు ప్రభువు వారు అన్ని నామములు ఆ ప్రభునివే కనుక ఏ నామమైతే మీ హృదయాన్ని ద్రవింపజేయునో ఆ నామాన్ని సదా అంటే అహర్నిశము స్మరించండి. రామ కృష్ణ శివ కాళీ ఏ నామము స్మరించనను నీవు ప్రభుని చేరగలవు. కనుక ఏ నామాన్ని చేయాలి అనే చింతన మాని మీకు మిక్కిలి ఆనందాన్నిచ్చే పరమాత్మ నామాన్ని చేయవలనని ఉపదేశించారు మన ప్రభువు. నీవు ఆధ్యాత్మికంగా పురోగమించదలుచుకుంటే భగవన్నామమును విస్మరించరాదు. ఇంద్రత్వము బ్రహ్మత్వము కూడా భగవన్నామమునకు సాటిరావు. మంత్రము కానీ యజ్ఞము కానీ భగవన్నామము కంటే ఎక్కువ కాదు, సరిగావు, చాలా తక్కువ. కనుక నామమును మరువవద్దు అని అన్నారు. భగవన్నామమునకు పవిత్రత అపవిత్రతలు లేవు. అమోఘమైన భగవన్నామము అపవిత్రుని కూడా పవిత్రుని చేయును. నీకు అపరిశుభ్రమైన ప్రదేశంలో ఒక వజ్రము కనబడించో ఆ వజ్రము అపరిశుభ్రముగా ఉన్నదని ముట్టుకోకుండా ఉందువా లేదే వెనువెంటనే దానిని తీసుకొందువు. కారణం ఆ వజ్రానికి అశుచి అంటదు కావున. అదేవిధముగా నీవు అన్ని సంపదల కన్నా మిన్న అయినా ప్రభునామాన్ని జపించుటకు శుచి అశుచి అని ఏల తలంచెదవు. కావున అట్లు తలంచక ప్రభునామాన్ని స్మరించండి. రాత్రి పగలు నిద్రలో అహర్నిశలు నామాన్ని స్మరించండి. మరియు ప్రభునామాన్ని స్మరించుట వలన నీకు సకల సౌభాగ్యములు కలుగును. కనుక జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ హరిప్రభు నామాన్ని మరవకండి అన్నారు. నామమును ఒక్క క్షణమైన మరచిన మనలను మాయాదేవి పరమాత్మకు ఆయన స్మరణకు దూరముగా నెట్టివేస్తుంది. కనుక పరమాత్మకు మధ్య అడ్డుగోడగా నిలుస్తుంది. మాయ కూడా మనలను సదా అంటిపెట్టుకొని ఉంటుంది. ఏ క్షణము మనము నామమును మరచినా ఆ క్షణమే మనల్ని ఆవహించుతుంది. సదా నామమును స్మరించుట వలన మనకు సకల శుభములు కలుగును.
ఇక మనకు కలుగు సంతోషములు బాధలు సముద్రముపై వచ్చిపోవు అలలు లాంటివే. కనుక వాటి కొరకు చింతించుచు ప్రభునామాన్ని విస్మరించుట అవివేకము. ప్రభునిపై విశ్వాసము ముఖ్యము. పరమాత్మ నామంను స్మరించుచు ఆయన ఔన్నత్యమును, ఆయన లీలలను ప్రభుభక్తులతో కలిసి మాట్లాడుచు చర్చించుచు స్వామినామమును జపించుచూ ఉండవలెను. పరమాత్మ భక్తులతో కలిసి స్వామి సంకీర్తనలో పాల్గొనుచు ఏకాంత ప్రదేశములకు వెళ్ళి ప్రభునామమును ఉన్మత్తుడై బిగ్గరగా చేయుము. నీ మనస్సునకు ఎనలేని హాయి లభించును. నీవు చేసిన పాపకర్మలను పరమాత్మని మూర్తి లేదా పటము ఎదుట నిలబడి పశ్చాత్తాప హృదయుడు కమ్ము. స్వామి కరుణించును. భక్తుడు చింతాకాంతుడైనచో పరమాత్మ భక్తుని చింతలను తొలగించును. పసిబిడ్డ కొరకు తల్లిదండ్రులు చింతన చేయుదురు. కనుక బాలుడు తల్లిదండ్రులపై ఆధారపడినట్లు మనము స్వామిపై భారము ఉంచి సదా హరినామమును స్మరించిన మన బాధలన్నీ ప్రభువే తీర్చును. పరమాత్మ నామము చేయుచు భక్తులకు సాధువులకు సేవ చేయుము. సాధువులను పరీక్ష చేయుటకు సాహసింపకము, మరియు వారిని నొప్పింపకము. పరమాత్మని నొప్పించిన దానికన్నా భక్తులను నొప్పించిన పరమాత్మనకు ఎక్కువ బాధ కలుగును. నీవు నిష్కామ బుద్ధితో అభిమానరహితుడివై కర్మ చేయుచు పరమాత్మని నామమును స్మరింపుము. పరమాత్మని పొందుటకు, అతని ప్రేమను పొందుటకు గృహస్థాశ్రమములోనే అవకాశము కలదు. భోగ పదార్థములన్నీ అందుబాటులో ఉన్నను పరమాత్మనిపై చిత్తము స్థిరము చేసి పరమాత్మని నామాన్ని జపించుట, పరమాత్మని తలుంచుట నిజమైన త్యాగము. కావున గృహస్థాశ్రమములో పరమాత్మని యొక్క మధుర నామమును స్మరించుట కన్నా ఇతర సరళ ఉపాయము లేదు. అట్లు చేసిన పరమాత్మని పొందవచ్చును. జాతి వర్ణములను విచారింపక అందరినీ గౌరవింపుము. పరమాత్మని నామమును స్మరించుచుందుము. నీకును లోకమునకు కూడా శుభము కలుగును. ఇదియే సరి అయిన వైష్ణవ స్థితి అనున్నది శ్రీ హరనాథుని ముఖ్య సందేశము. జై కుస్మహర. మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం.